హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది డిఎస్ విద్యార్థులు అయితే టెట్ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అయితే విడుదల చేశారు. చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఫలితాల గురించి అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ రోజున మనకు ఫలితాలు అయితే రాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఏపీ టెట్ మరియు డిఎస్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాం. వివరాలకు వస్తే కనుక ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. ఫలితాలు మనకు ఏ రోజు విడుదల చేస్తున్నారు ఏంటనేది కనుక వచ్చేసింది. అయితే ముందుగా షెడ్యూల్ ప్రకారం చూస్తే ఏపీలో విద్యాశాఖ తాత్కాలిక ఆన్సర్ కీని మార్చి 10న రిలీజ్ చేయనుంది. అభ్యర్థులు తమ యొక్క అభ్యంతరాలు తెలిపేందుకు మార్చి 11 వరకు గడువు అయితే ఇచ్చింది. అభ్యర్థులు ఏ విధంగా అభ్యంతరాలు వచ్చినా సరే మార్చి 13 వరకు ఫైనల్ కీ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి విడుదల చేస్తారు. ఒక్కో పేపర్కి సంబంధించిన సంబంధాల కీలు ఒక్కొక్కరిగా విడుదల చేయడం గమనార్హం. అంతేకాకుండా ఏపీ టెట్కి సంబంధించిన ఫలితాలు మార్చి 14, 2024 ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకైతే చెప్తున్నారు. అయితే ఏపీ టెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. aptet.apcfss.in అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో అభ్యర్థులందరూ కూడా ముఖ్యమైన తేదీ కూడా ఇవ్వడం జరిగింది. సో మరోసారి చూసినట్లయితే కీని మార్చి 10న విడుదల చేస్తుంది. మార్చి 11న అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుదికి ఫైనల్కి ఏదైతే ఉందో 13న విడుదల చేస్తారు. 2 పేపర్లకు సంబంధించిన కీలను విడుదల కానున్నాయి. కాబట్టి ఏపీ టెట్ ఫలితాలు మరోసారి చూస్తే 14న వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈలోగా డిఎస్కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తుంటాం. టెట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తుంటాం. కాబట్టి మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి.